పోలింగ్ 64.93%, అత్యధికంగా భువనగిరిలో 76.47%, అత్యల్పంగా హైదరాబాద్లో 46.08%. ఈ హైదరాబాద్లో అంతా చదువుకున్న వాళ్ళే ఉంటారు, అర్బన్ ఏరియా. మరి అర్బన్ ఏరియాల్లో ఉన్న జనం, సరే స్లమ్లు కూడా ఉంటాయి కానీ స్లమ్లలో ఓటింగ్ మళ్ళీ బాగానే జరుగుతుంది. ఈ హైదరాబాద్లో ఉన్న జనం ఎందుకో ఓటేయరు? సరే, ఇక్కడ కొంతవరకు ఆంధ్రప్రదేశ్లో కూడా ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి లక్షలాది మంది ఆంధ్ర ప్రాంతానికి వెళ్ళిపోయారు వాళ్ళ వాళ్ళ సొంతూర్లకు. ఇక్కడ ఓటుండి అక్కడ కూడా ఓటున్న వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయినారు. సో అదొక ప్రధానమైన కారణం. ఇప్పుడు ఎప్పుడు కూడా మనకి ఇక్కడ 50% మించదు. ఒక మల్కాజ్గిరి ఎంపీ నియోజకవర్గంలోనే 53% క్రాస్ అయినట్టుంది. ఎంత? 50.12%. సో ఇదంతా అఫీషియల్ రిపోర్ట్. ఓవరాల్గా భువనగిరిలో ఎక్కువ ఓటింగ్ శాతం నమోదైంది. మరి ఇది ఎవరికి మూడిందో ఈ అత్యధిక ఓటు శాతం? 76.47%. టోటల్ 17 లోక్సభ నియోజకవర్గాల్లో అత్యధికంగా ఓటింగ్ నమోదైంది భువనగిరిలో. మరి బీసీలంతా కదిలినరా, లేదు ప్రభుత్వం మీద పాజిటివిటీనో లేకపోతే ఇంకేదైనా కారణం చేతనైనా వాళ్ళు డబ్బులు పంచడంతో, ఎందుకంటే 200, 300, 500 ఇట్లా స్లాబుల్లాగా డివైడ్ చేసి డబ్బులు ఇచ్చారు. మరి ఆ డబ్బులకు ఏమైనా ప్రలోభాలకు లొంగి ఏమైనా ఓట్లు వేయడానికి జనం తండోపతండాలుగా వచ్చిర్రా? సో ఇది మనం ఆలోచించాలి. ఇది కొంచెం ఇంట్రెస్టింగ్గా కనబడుతున్నది. ఎలక్షన్ రిజల్ట్ వచ్చేదాకా మనకి కొంత క్లారిటీ లేదు, ఎందుకంటే టఫ్ ఫైట్ అయితే ఉన్నది, అందులో ఎలాంటి డౌట్ లేదు. అంత ఈజీ అయితే లేదు, టఫ్ ఫైట్ ఉన్నది. కానీ ఎవరు గెలుస్తారనేది చెప్పరాకుండా ఉన్నది. కానీ అభ్యర్థులు ఎవరి ధీమాల్లో వాళ్ళున్నా కొంత బూర నరసయ్య గౌడ్ వైపు మొగ్గు చూపిరన్న ఒక వార్త అయితే వినబడతా ఉన్నది. తెలియదు, మరి అది మనం డిసైడ్ చేయలేము. మనం అట్లా చెప్పడం కూడా ఇది కాదు. ఒకటేంటంటే టఫ్ ఫైట్ ఉన్న నియోజకవర్గాల లైన్లో ఉన్నది ఏది? భువనగిరి. చెదురుమదురు ఘటనలు మినహాయిస్తే లోక్సభ ఎన్నికలు ప్రశాంతం. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికలో 50.34%. సో ఇక్కడ బై ఎలక్షన్ జరుగుతూ ఉన్నది, అక్కడ కేవలం 50.34% నమోదైంది. హైదరాబాద్ టోటల్ అర్బన్ ఏరియా ఇది కూడా. ములుగు జిల్లా వెంకటాపురం మండలం ఆలుబాకలో బారులు తీరిన ఓటర్లు. రాష్ట్రంలో సోమవారం జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఓటర్లు పోటెత్తారు. మొత్తం 64.93% పోలింగ్ నమోదైంది. ఓటర్లు చూపిన ఉత్సాహంతో 2019 లోక్సభ ఎన్నికలను మించి ఓట్లు పోలైనవి. మంగళవారానికి తుది గణాంకాలు వెల్లడైతే ఈ పోలింగ్ శాతం మరింత పెరగబోతున్నది. అక్కడక్కడ స్వల్ప సంఘటనలు మినహాయిస్తే లోక్సభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. రాష్ట్రంలో 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే లోక్సభ ఎన్నికల్లో పోలింగ్ కొంత తక్కువగా నమోదైంది. అసెంబ్లీ ఎన్నికల్లో 71.34% ఓటింగ్ జరిగింది. సాధారణ ఎన్నికల 4వ విడతలో భాగంగా తెలంగాణలోని 17 లోక్సభ నియోజకవర్గాలకు పోలింగ్ జరిగింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక కూడా పూర్తయింది. కట్టుదిట్టమైన బందోబస్తు మధ్య ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. ఇక తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించిన దాంట్లో 7 గంటల వరకే సాయంత్రం 4 గంటలకే పోలింగ్ కంప్లీట్ అయింది. మిగతావన్నీ 6 గంటల వరకు. సో ఆ పోలింగ్ సెంటర్ లోపలికి, గేట్ లోపలికి వచ్చిన వాళ్ళకి ఎంతసేపు అయినా అనుమతి ఇచ్చారు. మొరాయించిన ఈవీఎంలట కొన్ని చోట్ల. రాష్ట్రంలోని పలు కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించినాయి. కనెక్షన్లు సరిగ్గా ఇవ్వకపోవడం తదితర సమస్యలతో కొన్ని చోట్ల పోలింగ్ కొంత ఆలస్యంగా ప్రారంభమైందట. ఇదే ఇబ్బందితో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఓటు వేయడానికి కొంతసేపు నిరీక్షించాల్సి వచ్చింది. తమ ప్రాంతాల సమస్యలు పరిష్కరించినందుకు నిరసనగా పలు గ్రామాల ప్రజలు ఓటింగ్ను బహిష్కరించారు. అధికారులు నచ్చజెప్పడంతో పోలింగ్ కేంద్రాలకు వెళ్ళి ఓటేసిరట. తుది గణాంకాలు ఏంటనేది ఇస్తారు. ఇది కూడా టోటల్ కాదు, కానీ 1-2% అటు ఇటుగా ఉంటుంది అంతే. సో ఇదే రకంగా ఉంటుంది, జస్ట్ 1-2% అటు ఇటుగా ఉంటుంది. సో ఏ నియోజకవర్గంలో ఎంతెంత పోలింగ్ నమోదైంది? భువనగిరిలో 76.47% పోలింగ్ నమోదైంది. ఖమ్మంలో 75.19% నమోదైంది. జహీరాబాద్లో 74.54%, మెదక్లో 74.38%, నల్గొండ 73.78%, ఆదిలాబాద్ 72.96%, కరీంనగర్ 72.33%, మహబూబ్ నగర్ 71.54%, నిజామాబాద్ 71.50%, మహబూబాబాద్ 70.68%, నాగర్ కర్నూల్ 68.86%, వరంగల్ 68.29%, పెద్దపల్లి 67.88%, చేవెళ్ల 55.45%, మల్కాజ్గిరి 50.12%, సికింద్రాబాద్ 48.11%, హైదరాబాద్ 46.08%. సో ఇక్కడ తక్కువగా నమోదైంది హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్గిరి, చేవెళ్ళ. ఇప్పుడు ఇది 50% క్రాస్ అయిందంటే ఇది చాలా గొప్ప విషయంగా చెప్పాలి మనం. చేవెళ్ళ అండ్ మల్కాజ్, ఎందుకంటే జనరల్గా ఎక్కువ అర్బన్ ఏరియాలో అంత ఈజీగా ఉండదు. కానీ చేవెళ్ళలో ఎందుకో కొంచెం తక్కువ నమోదైనట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ రూరల్ కూడా చాలా ఏరియాలు ఉన్నాయి. ఆల్మోస్ట్ ఒక 40-60% రూరల్ ఇది ఉన్నది.
విజయం 10లమే 3 ప్రధాన పార్టీల్లోనూ అదే ధీమా. అంటే 10లమే అంటే 10 వస్తాయి మాకు అని అన్ని పార్టీలు ధీమాగా ఉన్నాయట. పోలింగ్ సరళిపైన విశ్లేషణ, సానుకూల అంశాలపైన ఎవరి అంచనాలు వారివే. ఇక్కడ పాయింట్ ఏంటంటే సరే బీజేపీకి ఎన్ని వస్తాయి, కాంగ్రెస్కి ఎన్ని వస్తాయి అనేది ఒక చర్చ అయితే, కేసీఆర్కి మాత్రం పెద్ద గుండు నెత్తి మీద పడేలాగా కనబడుతున్నది. కేసీఆర్ నెత్తిన ఒక పెద్ద గుండు మీద పడేలాగా చాలా స్పష్టంగా కనబడతా ఉన్నది. ఎక్కడ ఏ ఒక్క నియోజకవర్గం కూడా వాళ్ళ చేతికి పోవడానికి అవకాశాలు ఎంత మాత్రము కనబడట్లేదు. ఇది వెరీ క్లియర్గా ఉన్నది. మీరు ఎక్కడ ఏ ఛానల్ ఓపెన్ చేసినా లేకపోతే మనం ఎన్ని రకాలుగా విశ్లేషించుకున్నా ఏమైనా అవకాశం ఉందేమో అని నో. నేను అనుకోవడం ఒక 2 ప్రాంతాల్లో ఎక్కడైనా వస్తే సెకండ్ ప్లేస్కి రావచ్చు, వస్తే ఖమ్మం రావచ్చు, లేకపోతే ఇంకెక్కడైనా 1-2 నియోజకవర్గాల్లో వచ్చే అవకాశం ఉండొచ్చు. అంతకుమించి ఆ సెకండ్ ప్లేస్ కూడా కష్టమే. నాగర్ కర్నూలు లాంటి ప్లేస్లో కూడా సెకండ్ ప్లేస్ రాదు, అవకాశమే లేదు, అక్కడ కూడా కనబడట్లేదు. సో ఇంకా డీటెయిల్డ్గా ఓట్లు వేసిన వాళ్ళు వీళ్ళంతా. సో ఇది పోలింగ్ శాతము 64.74%. రాష్ట్ర వ్యాప్తంగా లోక్సభ ఎన్నికల పోలింగ్ శాతం, ఓటింగ్ మరో 2% వరకు పెరిగే అవకాశం. స్వల్ప ఘటనలు మినహాయిస్తే ఎన్నికలు ప్రశాంతం. పలు చోట్ల మొరాయించిన ఈవీఎంలు 76.47%తో ప్రథమ స్థానంలో భువనగిరి. హైదరాబాద్లో అత్యల్పంగా 39.02%. నేటి మధ్యాహ్నానికి తుది వివరాలు ఇస్తామని సీఈఓ వికాస్ రాజ్ చెప్తా ఉన్నారు. ఎవరు? ఎలక్షన్ కమిషనర్, స్టేట్ ఎలక్షన్ కమిషనర్. దేశంలో మోదీ వ్యతిరేక వేవ్, కొడంగల్లో సీఎం రేవంత్ రెడ్డి. కొత్త శక్తిగా అవతరిస్తాం, బర్కత్పురాలో కిషన్ రెడ్డి. ప్రాంతీయ పార్టీలదే కీలక పాత్ర, చింతమడకలో కేసీఆర్. సో ఇక్కడ ఎవరు గెలవబోతున్నారు అన్న దాని మీద పెద్ద చర్చ నడుస్తూ ఉన్నది. మనము నిన్న కూడా ఒక విశ్లేషణ చేసినాం, ఒక అనాలిసిస్ చేసినాం. మొత్తం 17 నియోజకవర్గాలు ఉన్నాయి. 17 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ గెలిచే సీట్లన్నీ, బీజేపీ గెలిచే సీట్లన్నీ అండ్ బీఆర్ఎస్ గెలిచే సీట్లన్నీ ఫేస్ టు ఫేస్ ఉన్నవి. అంటే నెక్ టు నెక్ ఉన్న నియోజకవర్గాలు ఏంటి అంటే, సో నేను అనుకోవడము కాంగ్రెస్ పార్టీ 7+2 వచ్చే అవకాశం ఉండొచ్చు అన్న ఒక అంచనా వినబడతా ఉన్నది. 7+2 అంటే 7 స్థానాల్లో పక్కాగా గెలవబోతున్నది. 2 స్థానాల్లో టఫ్ ఫైట్ ఉన్న స్థానాల్లో ఒక 2 స్థానాలు చేజిక్కించుకునే అవకాశం ఉంది. సో కాంగ్రెస్ ఇంకా కొంచెం గట్టిగా విశ్లేషించిన వాళ్ళు +1 కూడా వచ్చే అవకాశం ఉంది. ఒక 10 స్థానాల వరకు కాంగ్రెస్ రావచ్చు అన్న ఒక అంచనా వినబడుతున్నది. అయితే 9 లేకపోతే 10 అన్న ఒక అంచనా కనబడుతున్నది. భారతీయ జనతా పార్టీకి 5 పక్కాగా కనిపిస్తున్నాయి అంటున్నారు. ఇది అంచనా మాత్రమే, అనాలిసిస్ మాత్రమే. 5 పక్కాగా కనిపిస్తున్నాయి అంటున్నారు. 2 టఫ్ ఫైట్ ఉన్న నియోజకవర్గాల్లో ఒక 2 బీజేపీకి వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. 5+2 7 అవుతున్నది. ఒకవేళ మోదీ వేవ్ గనక ఉంటే, క్యాండిడేట్స్ బలం గనక మరింతగా ఆ నియోజకవర్గాలు, ఫర్ ఎగ్జాంపుల్ భువనగిరి ఉంది, భువనగిరిలో ఆల్మోస్ట్ 76% ఓటింగ్ నమోదైంది. ఇది ఎవరికి అనుకూలం ఇది? ఒకవేళ బీజేపీ వేవ్, మోదీ వేవ్, బీసీ యాంగిల్ కనుక బలంగా పనిచేస్తే వన్ సైడ్గా స్వీప్ చేసే అవకాశం ఉంది అక్కడ. సో అట్లా ఇంకొక స్థానం యాడ్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు. సో అట్లా 5+2 ఒక 7 స్థానాలకి వీళ్ళు పరిమితం అయ్యే ఛాన్స్ ఉందని అంటా ఉన్నారు. బీఆర్ఎస్కి పెద్ద గుండు. నెక్ టు నెక్ ఉన్న నియోజకవర్గాల్లో ఒక 4 నియోజకవర్గాలు కనిపిస్తున్నాయి. అందుకే అన్నాం కదా 7+5+4. ఈ 4లోనే వీళ్ళు 2 పంచుకుంటారా? అందుకే 2 వేసిన, ఇటు 2 లేకపోతే 4 ఒకరే తీసుకుంటారా అన్నది చూడాలి. ఒకవేళ 4 ఒకరే తీసుకుంటే కాంగ్రెస్కి 11 అవుతుంది, 4 వీళ్ళే తీసుకుంటే 9 అవుతుంది. కానీ అది 4 ఒకరికే పోవడం అన్నది అంత ఈజీ కాదు కాబట్టి, సో 9, 7 or 4 అట్లా ఆ యాంగిల్లో. సో ఇక్కడ వీళ్ళకి 9+1 10 సీట్లు రావచ్చు. వీళ్ళకి 5+2 7 సీట్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని ఒక అంచనా. ఇక్కడ మీరు చూస్తే సాక్షిలో ఒక ఇంట్రెస్టింగ్ కథనం రాసింది, మీరు చూడండి. ఇగో